హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో 29th జూలై 2024లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఎలా చూద్దాం. సో నేను ఇక్కడ బోత్ హైదరాబాద్ ఎడిషన్ తీసుకుంటున్నాను అండ్ విజయవాడ ఎడిషన్ తీసుకుంటున్నాను. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మోర్ ఆర్ లెస్ సేమే ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే మీరు మీ స్టేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఒకటి రెండు అక్కడక్కడ కొంచెం తేడా అనేది వస్తుంటాయి. సో జస్ట్ అవి కవర్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ ఎడిషన్ తీసుకున్నట్టయితే ఇది ఫ్రంట్ పేజ్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనూస్ హిస్టారిక్ బ్రాంజ్ ఓపెన్స్ ఇండియాస్ మెడల్ హాంట్. సో ఏంటి అంటే ఒక 22 years అమ్మాయి ఏంటి షూటింగ్లో మన ఇండియా నుంచి బ్రాంజ్ మెడల్ అనేది సంపాదించడం జరిగింది. సో మీకు యూపీఎస్సీలో క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. కాకపోతే మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే జస్ట్ ఈ నేమ్ అనేది గుర్తుపెట్టుకోండి. మను భాకర్, ఆమె బ్రాంజ్ మెడల్ అని తీసుకొచ్చింది కాబట్టి సో చాలా ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనమాట. సో ఒకసారి నేమ్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే న్యూ జాబ్ స్కీమ్స్ టు కిక్ ఆఫ్ సూన్ సేస్ ఫినాన్స్ సెక్రటరీ అంటున్నారు. సో మనం బడ్జెట్ గురించి డిస్కషన్ చేసినప్పుడు అక్కడ మనము ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం గవర్నమెంట్ 5 కొత్త స్కీమ్స్ అనేది తీసుకురాబోతుందని చదువుకున్నాం కదా. సో ఈవెన్ మన హిందూ ఆర్టికల్ హిందూ వీడియోకి తమ్నేల్ కూడా ఇదే పెట్టాను నేను, 5 న్యూ స్కీమ్స్ అని. సో అవి ఏంటంటే ఇంటర్న్షిప్ మీద ఫోకస్ చేస్తున్నాయి, ట్రైనింగ్ మీద, అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీద, ఎంఎస్ఎంఈస్కి సపోర్ట్, అలా 5 స్కీమ్స్ మీద అనేది మన బడ్జెట్ అనేది ఫోకస్ చేయడం జరిగింది. సో ఆ స్కీమ్స్ త్వరలోనే రాబోతున్నాయని చెప్పి ఫైనాన్స్ సెక్రటరీ అనేది చెప్పడం జరిగింది అనమాట. సో ఒకసారి దీని ఒకసారి క్లియర్గా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెంటెడ్ స్క్రాప్స్ ఆప్షన్ ఆఫ్ 3 క్రిటికల్ మినరల్ బ్లాక్స్. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి క్రిటికల్ మినరల్స్. కీవర్డ్ వచ్చేసి క్రిటికల్ మినరల్స్. సో మనం ఈ టాపిక్ ఎక్కడెక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంది వచ్చేసి జిఎస్ పేపర్ 1లో మనకి జియోగ్రఫీ ఉంటుంది కదా. సో జియోగ్రఫీలో మనకి మినరల్స్ అనే టాపిక్ ఉంది. సో ఆ మినరల్స్లో మనం మెటాలిక్, నాన్ మెటాలిక్ కూడా చదువుకుంటాం కదా. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే క్రిటికల్ మినరల్స్, దాన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఎస్ పేపర్ 3లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, అవునా. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఏదైనా సరే ఎలక్ట్రానిక్ గూడ్స్ వాడాలి అన్నప్పుడు కంపల్సరీ బ్యాటరీస్ అవసరం. ఆ బ్యాటరీస్లో ఏంటి అంటే మనం క్రిటికల్ మినరల్స్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి జిఎస్ పేపర్ 3లో మనకి ఎకానమీ ఉంది కదా. సో ఈ ఎకానమీలో ఏంటి అంటే మనం ఎప్పుడైనా సరే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి ఫోకస్ చేస్తాము. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ జరగాలి అంటే మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉండాలి, దానికి కంపల్సరీ క్రిటికల్ మినరల్స్ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జిఎస్ పేపర్ 3లో మనకి ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ ఉంది కదా. సో ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీలో మనం ఏంటంటే ఇప్పుడు నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి కంపల్సరీ ప్రతి ఒక్క దాంట్లో మీరు విండ్ ఎనర్జీ తీసుకున్నా కూడా, లేదా సోలార్ ఎనర్జీ తీసుకున్నా కూడా, ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకున్నా కూడా అవసరం కాబట్టి సో మనం ఈ టాపిక్ని ఏంటి అంటే ఈ 4 సబ్జెక్ట్స్ కింద చదువుకునే అవకాశం అయితే ఉంది. జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ అండ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ. సో ఒకసారి మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూద్దాం. సో ఈ ఆర్టికల్ ఏమంటుంది అంటే బిడ్డర్లు తగినంత సంఖ్యలో లేకపోవడంతో కీలకమైన 3 ఖనిజాల బ్లాకుల వేలాన్ని కేంద్రం రద్దు చేసింది. సో ఎప్పుడైనా సరే మీరు ఒక వేలం పాటకు అటెండ్ అవుతే ఏంటంటే వాళ్ళు ప్రైస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్న చిన్న చిట్టి పాటలకు వెళ్ళినా కూడా అదే ఉంటుంది. సో నార్మల్గా చాలామంది లేకపోవడంతో ఏంటంటే ఈ వేలం పాటని 3 చోట్ల ఆపివేయడం జరిగిందనమాట. సో యాక్చువల్లీ ఇది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే మనం ఇప్పటి వరకు ఈ క్రిటికల్ మినరల్స్ అనేది వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అయితే జరిగింది అండ్ వేరే కంట్రీస్ మీద చాలా చాలా డిపెండ్ అయి ఉన్నాము. సో ఇప్పుడు మన కంట్రీ, మన సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది అంటే మనం సెల్ఫ్ సఫిషియన్సీని బూస్ట్ చేయాలి అనుకుంటున్నాము. కానీ ఇలాంటి టైంలో తగినంత సంఖ్యలో ఈ బిడ్డలు లేకపోవడం వల్ల క్యాన్సిల్ చేయడం వల్ల ఏంటంటే మన యొక్క సెల్ఫ్ సఫిషియన్సీ మీద దెబ్బ పడే అవకాశం ఉంది అని అంటున్నారు. సో ఇప్పుడు మీరు కొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఎందుకు దీన్ని క్యాన్సిల్ చేశారు క్లియర్గా ఫస్ట్ పాయింట్లో చెప్పారు. ఏంటంటే బిడ్డర్లు సరిగ్గా సంఖ్యలో లేకపోవడం వల్ల. సంఖ్యలో లేరు అంటే మనకి ఇది ఏమర్థమవుతుంది, వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు అని, లేకపోతే వాళ్ళకి క్రిటికల్ మినరల్స్ తీసి వాటిని ప్రాసెస్ చేసేంత కేపబిలిటీ లేదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మన సెల్ఫ్ రిలయన్స్ గోల్స్ అనేవి దెబ్బతింటాయి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మన గవర్నమెంట్ స్ట్రాటజీ అనేది
ఏముంది, మన డొమెస్టిక్ ప్రొడక్షన్, మన కంట్రీలో ఈ క్రిటికల్ మినరల్స్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయాలన్నది మాత్రం మన గవర్నమెంట్ ఎయిమ్. అయినప్పటికీ ఏంటి అంటే మన ఇండియన్స్ దగ్గర నుంచి ప్రాసెసింగ్ కానీ మనకి అంత సపోర్ట్ కేపబిలిటీ కానీ లేదు అని అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది ఒక ట్రెండ్ అనేది చాలా ఇయర్స్ నుంచి వస్తుంది. మనం ఆప్షన్స్ వేలం పాటకు పెట్టుకుంటాము, కానీ సరిగ్గా నెంబర్స్ రావట్లేదని క్యాన్సిల్ చేసుకోవడం, ఇది ఈసారి కొత్త ఏం కాదు అని చెప్తున్నారు. సో దీనివల్ల ఏంటి అంటే ఇలా సీరియల్గా అంటే కంటిన్యూస్గా ఇలా క్యాన్సిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన దగ్గర ఆప్షన్ సరిగ్గా అవుతుందా కాదా అనే క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కొన్ని ఏరియాస్లో మినరల్స్ బాగా ఉంటాయి, కొన్ని ఏరియాస్లో మినరల్స్ బాగా ఉండవు. సో బాగా ఉన్న చోట బిడ్డర్స్ ముందుకు వస్తారు, వాళ్ళు వేలం పాటలో పాల్గొంటారు. కానీ తక్కువ ఏరియాస్, తక్కువ ఖనిజాలు ఉన్న రీజియన్లో పీపుల్ ముందుకు రాలేరు కదా. సో అలా ఏంటంటే మనకి రీజనల్ డిస్పారిటీస్ కూడా ఉండడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెట్లో కూడా కరెక్ట్గా మనకి స్టెబిలిటీ అనేది లేదు మన ఇండియన్ మార్కెట్లో ఈ క్రిటికల్ మినరల్స్. ఎందుకంటే మనం చాలా కొత్త, ఇప్పుడు మనం సౌత్ కొరియా చూసుకున్నట్టయితే లేకపోతే చైనా చూసుకున్నట్టయితే అవి చాలా డెవలప్డ్ అనమాట ఈ క్రిటికల్ మినరల్స్లో. కానీ ఇండియా కాదు కాబట్టి మన మార్కెట్లో కూడా ప్రాపర్గా స్టెబిలిటీ అనేది చూడడం లేదు మనం. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనం ఇలా డిస్కంటిన్యూ చేయకుండా, క్యాన్సిల్ చేయకుండా స్ట్రాంగ్ బిడ్డింగ్ రిక్వైర్మెంట్స్ అనేది ఇండియాలో ఉండాలి. అదే కాకుండా మనకి ప్రాపర్ రెగ్యులేటరీ అడ్జస్ట్మెంట్స్ అనేవి కూడా తీసుకురావడం వల్ల చాలా మందిని అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మీకు ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో క్వశ్చన్స్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు కంపల్సరీ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి, దే ఆర్ మెటాలిక్ ఆర్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్. సో వాటికి ఏంటంటే మోడర్న్ టెక్నాలజీలో మనం యూజ్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ ఎస్పెషలీ ఎకనామీలో డెవలప్మెంట్ కోసం, గ్రోత్ కోసం, అలాగే మన యొక్క దేశ భద్రత అంటే నేషనల్ సెక్యూరిటీ కోసం కూడా చాలా అవసరం. అండ్ ఎస్పెషలీ మనకి ఇప్పుడు ఇవి ఎందుకు మన ఇండియాలో ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాము, ఇండియా సెల్ఫ్ సఫిషియెంట్ ఎందుకు అవ్వాలనుకుంటున్నాము అంటే మనం నార్మల్గా డిఫరెంట్ కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉన్నాం. లైక్ చైనా మీద కానీ, సౌత్ కొరియా మీద కానీ డిపెండ్ అయి ఉన్నాం. సో ఆ కంట్రీస్ అనేవి సప్లై బాగానే ఇచ్చినట్టయితే మన ఇండియా సెక్యూరిటీ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగులుతుంది. కాబట్టి సో మనం ప్రాపర్ సప్లైని ఎప్పుడైనా సరే ఎన్షూర్ చేయాలి, ఎప్పుడైనా డిస్రప్షన్ అనేది ఉండకూడదు అని చెప్తున్నారు. సో ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి ప్రతి ఒక్క కంట్రీకి చాలా ఇంపార్టెంట్, సొసైటీకి కానీ, ఎకనామిక్ కానీ, డెవలప్మెంట్కి కానీ, ఎన్వైర్న్మెంట్కి కానీ. సో అందుకని వీటి మీద మనకి డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అనేవి, టెక్నాలజీస్ అనేవి యూజ్ చేయాలని చెప్పి ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం, మనం ఏ అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకున్నా సరే, ఈవెన్ మొబైల్ ఫోన్స్లో, కంప్యూటర్స్లో, ఆప్టిక్ కేబుల్స్లో, సెమీ కండక్టర్స్లో, ఈవెన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్లో అండ్ మెడికల్ టెక్నాలజీస్లో, ఏరోస్పేస్లో ప్రతి ఒక్క చోట మనం దీన్ని యూజ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఈవెన్ మనం లో ఎమిషన్ టెక్నాలజీస్ డెవలప్ చేయాలనుకుంటున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, సోలార్ పవర్ కానీ, విండ్ ఎనర్జీ కానీ. సో అక్కడ కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. అండ్ వీటికి తగ్గ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే యాంటీమోనీ, బెరీలియం, బిస్మత్, కోబాల్ట్, కాపర్, గాలియం, జర్మేనియం, లిథియం, వనాడియం అనేవి ఈ క్రిటికల్ మినరల్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఏ కంట్రీస్ ఇవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఎక్కువ శాతం అంటే చైనా, ఇండోనేషియా, కాంగో, చైనా, ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా. సో ఈ కంట్రీస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ మీరు వేరే పేజ్లోకి వెళ్ళినట్టయితే సో ఒక 2 బాధాకరమైన విషయాలు చూశానండి ఈరోజు. ఏంటి అంటే ఏపీ ఉమెన్ ఓవర్కమ్ సర్వైకల్ క్యాన్సర్ గివ్స్ బర్త్. సో ఇప్పుడు మనకి సర్వైకల్ క్యాన్సర్ ఆల్రెడీ న్యూస్లో ఉంది అండ్ దానికి తగ్గ వ్యాక్సిన్ కూడా మనం డెవలప్ చేయడం జరిగింది. ఏంటంటే సెర్వోవాక్ కదా. సో మీరు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, సెర్వోవాక్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఒకసారి మీరు రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ రీసెంట్గా ఢిల్లీలో 3 యూపీఎస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చనిపోయారు. ఎందుకంటే ఎలక్ట్రోక్యూషన్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కొట్టడం వల్ల. అండ్ రీసెంట్గా 4 days బ్యాక్ కూడా మనం ఒక స్టూడెంట్ ఆల్రెడీ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వారు చనిపోయారని చూసాము. అక్కడ ఎన్హెచ్ఆర్సీ రంగంలోకి దిగి ఈ హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరిగింది. సో దీని మీద మాకు ప్రాపర్గా రిపోర్ట్ రావాలి, 2 weeksలో రావాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది కదా. సో అదే తరహాలో ఇప్పుడు 3 స్టూడెంట్స్ అనేది చనిపోవడం జరిగారు. సో దానికి ఏంటంటే మీరు అక్కడ చదివిన పాయింట్స్ నేను ఏమైతే చెప్పాను, ఎవరు రెస్పాన్సిబుల్, ఐదర్ ఎలక్ట్రిక్ సప్లై చేసేవారు రెస్పాన్సిబులా, లేకపోతే ఆ సో అండ్ సో కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రెస్పాన్సిబులా ఏంటి, ఒకసారి దాని గురించి మీరు ఆలోచించుకొని సో మీ పర్స్పెక్టివ్స్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలన్నమాట. ఎస్పెషల్ స్టూడెంట్స్ హు ఆర్ ఇన్ ఢిల్లీ, దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మీరు వేరే పేజ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ డెత్ ఆఫ్ ఫెసిలిటీస్ అండ్ డాక్టర్స్ హౌండ్ టీజీడీ అడిక్షన్ సెంటర్స్. సో ఇక్కడ మీరు తెలంగాణ గ్రూప్ 1 ఎస్సే రాస్తున్నట్టయితే కంపల్సరీ మీకు ఎస్సే ఈ
డ్రగ్స్ డ్రగ్స్ గురించి రావడం జరుగుతుంది. ఎందుకంటే సో మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ ఇన్ స్టేట్స్, సో స్టేట్లో జరిగిన క్రైమ్స్ అన్నిటికీ లింక్ అనేది డ్రగ్ అడిక్షన్ కానీ ఆల్కహాల్ అడిక్షన్కి కానీ ఉంటుంది. సో ఎవరైనా సరే బాగా అలవాటు పడిపోయినట్టయితే డ్రగ్స్కి కానీ ఈ ఆల్కహాల్కి కానీ వాళ్ళకి కంపల్సరీ రీహాబిలిటేషన్ డీ అడిక్షన్ సెంటర్స్ అనేవి ఉండాలన్నమాట. సో కానీ ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే తెలంగాణలో ప్రాపర్గా డీ అడిక్షన్ సెంటర్స్ అనేవి లేవు అని చెప్పడం జరుగుతుంది. సో దీనికి తగ్గ మెషర్స్ ఏమేమి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ అయినట్టయితే సో మీరు ఇలాంటి ఏరియాస్లో ఎక్కడైతే తక్కువ డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయో మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారో ఒక 3 to 4 పాయింట్స్ నా కమెంట్ బాక్స్లో రాయండి కంపల్సరీ. అండ్ ఇప్పుడు మీరు వేరే పేజ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఎడిటోరియల్లో 4 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 4 ఆర్టికల్స్ ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఒకటి తర్వాత ఒకటి క్లియర్గా ఫాస్ట్గా చూసేద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్లానింగ్ బెటర్. ఇది ఏంటి అంటుంది అంటే నీతి ఆయోగ్లో చాలా స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ ఇష్యూస్ అనేవి ఉండడం జరిగింది అని చెప్తుంది. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ఏంటండి, నీతి ఆయోగ్. కీవర్డ్ వచ్చేసి నీతి ఆయోగ్. సో ఇది ఎక్కడ చదువుకుంటాం మనము అంటే మనకి జిఎస్ పేపర్ 2లో పాలిటీ ఉంటుంది కదా, ఈ పాలిటీలో మనం ఈ నీతి ఆయోగ్ని చదువుకుంటాము. అదే కాకుండా మనకు జిఎస్ పేపర్ 3లో ఎకానమీ ఉంటుంది కదా, సో ఆ ఎకానమీలో కూడా మీరు నీతి ఆయోగ్ని చదవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకానమీలో ప్లానింగ్ అనే చాప్టర్ చదువుతారు కదా, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి 5-year ప్లాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనం దేని మీద ఎగ్జాక్ట్గా ఫోకస్ చేయాలి, ఎలా మన కంట్రీని డెవలప్ చేయాలి అని చెప్పి మనం 5 years ప్లాన్ తీసుకురావడం జరిగింది. ఆ 5 years ప్లాన్స్ తీసేసి మన మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ 5-year ప్లాన్స్ని పక్కన పెట్టేసి మనం నీతి ఆయోగ్ని తీసుకొచ్చామన్నమాట. ఇప్పుడు ఈ నీతి ఆయోగ్ న్యూస్లో ఎందుకు ఉంది అంటే రీసెంట్గా బడ్జెట్ని ప్రవేశపెట్టారు కదా 23rd రోజు. సో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చాలా మంది చీఫ్ మినిస్టర్స్ డిస్సాటిస్ఫై, అంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు వాళ్ళ స్టేట్కి అలాట్ చేసిన మనీకి, అందుకని ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే నీతి ఆయోగ్లో చైర్మన్ ఎవరు, చైర్పర్సన్, అదే కాకుండా గవర్నింగ్ కౌన్సిల్ అంటే ఏంటిది, రీజనల్ కౌన్సిల్ అంటే ఏంటిది. నార్మల్గా సీఎంస్ అందరూ ఈ గవర్నింగ్ కౌన్సిల్లో పార్ట్ అనమాట. ఓకే, సో ఈ టాపిక్ వచ్చేసి మనం పాలిటీలో చదువుకుంటాం, అలాగే ఎకానమీలో చదువుకుంటాం. సో మీరు చూడాల్సింది నీతి ఆయోగ్ అంటే ఏంటి, అసలు ఈ మెంబర్స్ ఎవరు, అదొక చూసుకోవాలి. అండ్ దాని తర్వాత ఏంటి అంటే దీని ఫంక్షన్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో క్లియర్గా చూసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఈ టాపిక్ని క్లియర్గా చూసుకున్నట్టయితే నీతి ఆయోగ్ నిర్మాణితక మరియు క్రియాత్మక సమస్యలతో బాధపడుతుంది. అంటే బోత్ స్ట్రక్చరల్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ ఫంక్షనల్ మెజర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో యాక్చువల్లీ ఎందుకు న్యూస్లో ఉంది అంటే గవర్నింగ్ కౌన్సిల్లో ఉన్న చీఫ్ మినిస్టర్స్ చాలా వరకు ఓన్లీ ఏపీ, బీహార్ పక్కన పెడితే మిగతా చీఫ్ మినిస్టర్స్ అందరూ ఏంటంటే డిస్సాటిస్ఫై అయ్యారు ఈ ఇయర్ బడ్జెట్ అలాకేషన్స్కి. సో ఏంటి అంటే వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు, నీతి ఆయోగ్ అసలు స్టేట్కి సంబంధించిన ఇష్యూస్ని చూసుకుంటుందా లేదా అనే పెద్ద క్వశ్చన్ అనేది ముందుకు వచ్చిందనమాట ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ కాంపిటేటివ్ ఫెడరలిజం మీద ఫోకస్ చేస్తుందా లేకపోతే కోఆపరేటివ్ ఫెడరలిజం మీద ఫోకస్ చేస్తుందా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు ఉన్నాయి. సో ఏంటి అంటే ఇప్పుడు నీతి ఆయోగ్ షిఫ్ట్ అనేది కాంపిటేటివ్ ఫెడరలిజం వైపు పోయింది. సో ఎస్పెషల్ నీతి ఆయోగ్ అనేది ఇప్పుడు ఇండిసెస్ మీద ఫోకస్ చేస్తుంది, స్టేట్స్ ర్యాంకింగ్ మీద ఫోకస్ చేస్తుంది, కానీ అసలు కోఆపరేటివ్ ఫెడరలిజం మీద ఫోకస్ చేయట్లేదు, అసలు జెన్యున్గా ప్రతి స్టేట్కి రావాల్సిన అలోకేషన్స్ని ఇవ్వట్లేదు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. అదే కాకుండా ఏంటంటే మన పొలిటికల్ డైనమిక్స్ మీద కూడా ఇప్పుడు ఇంపాక్ట్ ఉండబోతుంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో రూలింగ్ పార్టీ అంటే బీజేపీ పార్టీ కదా. సో ఈ పార్టీ యొక్క ఏంటంటే ప్రతి ఒక్క స్టేట్కి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వకుండా డిఫరెంట్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఇవ్వడం వల్ల సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈక్విటబుల్ అప్రోచ్ కావాలి, మనం ప్రాపర్ డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది మెయింటైన్ చేయాలి స్టేట్కి అండ్ సెంటర్కి మధ్యలో అని ఇప్పుడు క్వశ్చన్స్ అనేది ఉండడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే మనకి ప్రాపర్గా రీసోర్స్ అలోకేషన్ లేదు ఇక్కడ. అండ్ అందుకని ఏంటంటే నీతి ఆయోగ్ యాక్చువల్లీ ఇచ్చే అడ్వైస్ మొత్తం అడ్వైజరీ మాత్రమే, బైండింగ్ అయితే కాదు. అయినప్పటికీ కూడా మనం ఈ నీతి ఆయోగ్ యొక్క ఫంక్షన్స్ రీఎవాల్యుయేట్ చేయాలా లేకపోతే ఏమైనా మార్పులు తీసుకురావాలా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు ఉండడం జరిగింది. అదే అనమాట, ఇంతకుమించి ఇంకేం లేదు. సో ఇక్కడ మీరు నీతి ఆయోగ్ గురించి చూసుకున్నట్టయితే నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనమాట. సో ఇది ఒక థింక్ ట్యాంక్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఎందుకంటే మన కంట్రీ యొక్క డెవలప్మెంట్ అండ్ గ్రోత్ కోసమే దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఇప్పుడు మీరు మెంబర్స్ చూసినట్టయితే మనకు ఒక చైర్పర్సన్ అయితే ఉండడం జరిగింది.
ఆ చైర్పర్సన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నింగ్ కౌన్సిల్ ఎవరు ఉంటారంటే చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్. స్టేట్సే కాకుండా మనకి ఏముంటాయి అంటే యూటీస్ ఉంటాయి కదా. యూటీస్లో కొన్నేమో లెజిస్లేచర్ ఉంటాయి, కొన్నేమో నాన్ లెజిస్లేచర్ ఉంటాయి. లెజిస్లేచర్ ఉన్న వాటికి మళ్ళీ సీఎంస్ ఉంటారు, అండ్ లెజిస్లేచర్ లేని వాళ్ళకి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. సో ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ హెడ్స్ ఉంటారో యూటీస్కి అండ్ స్టేట్స్కి వాళ్ళందరూ వచ్చేసి మన గవర్నింగ్ కౌన్సిల్లో పార్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రీజనల్ కౌన్సిల్స్ కూడా ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఏదైనా 2-3 స్టేట్స్కి కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ దానికి వచ్చేసి చైర్పర్సన్ వచ్చేసి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చి నీతి ఆయోగ్ చైర్పర్సన్ ఎవరు, వెరీ ఈజీ. నెక్స్ట్ వచ్చి నీతి ఆయోగ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి. అండ్ మళ్ళీ మనం న్యూస్ పేపర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది కదా, రీకాస్టింగ్ కేర్ మోడల్స్ ఫర్ మెంటల్ ఇల్నెస్ హోమ్లెస్నెస్. సో మీరు రోడ్ మీద బయలుదేరుతున్నప్పుడు ఎక్కడికైనా ఏ ప్లేస్ కైనా ట్రావెల్ చేసినప్పుడు ఏంటి అంటే చాలా మంది పిచ్చి వాళ్ళు రోడ్ మీద కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ మెట్రో పిల్లర్స్ కింద చిన్న చిన్న ప్లేస్లు అక్కడే పడుకుంటారు. సో వాళ్ళకి ప్రాపర్గా నీట్నెస్ అదంతా ఉండదు కదా. సో ఒకసారి మనం క్లీన్గా చూసుకున్నట్టయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మెంటల్ ఇల్నెస్ పీపుల్ గురించి చెప్తుంది అనమాట. హోమ్లెస్ మెంటల్ ఇల్నెస్ పీపుల్. సో ఇక్కడ ఏంటి అంటే ఈ మెంటల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రాపర్గా హోమ్ అనేది ఉండట్లేదు. సో గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే వీళ్ళని కూడా కన్సిడర్ చేసేసి గవర్నమెంట్ అనేది పాలసీస్ తీసుకొచ్చి వీళ్ళ యొక్క డెవలప్మెంట్ కూడా మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. సో ఒక్కసారి మనం దీన్ని క్లీన్గా చూసుకున్నట్టయితే వ్యక్తిగత ఏజెన్సీ ఎంపిక మరియు కమ్యూనిటీ మద్దతును సంరక్షణ వ్యూహంలోకి చేర్చడం ద్వారా మానసిక ఆరోగ్యంతో నివసిస్తున్న నిరాశ్రయులైన వ్యక్తుల కోసం సంరక్షణ సమూలాలను పునరుద్ధరించాలి అని అవసరం ఉంది అని చెప్తుంది అనమాట. సో ఇది ఏం చెప్తుంది అంటే ఎస్పెషల్లీ ఎవరైతే హోమ్లెస్ పీపుల్ ఉంటారో వాళ్ళకి మెంటల్ ఇల్నెస్ ఉంటుందో వాళ్ళకి తగ్గ పాలసీస్ లాస్ అనేది గవర్నమెంట్ తీసుకురావాలి అంటుంది. ఫర్ ఈవెన్ ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా మెంటల్ ఇల్నెస్ వస్తుంది అంటే ఆ ఇంట్లో వాళ్ళు కూడా సహించకుండా ఇంట్లో నుంచి బయటకు గంటేస్తారు, లేకపోతే బలవంతంగా తీసుకెళ్లి వాళ్ళని ఏదైనా ఒక మెంటల్ హాస్పిటల్లో చేర్చడం జరుగుతుంది. సో అది సొల్యూషన్ కాదు అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే చెప్తుంది. ఒక్కసారి మనం ఈ ఆర్టికల్ ఏం చెప్తుందో క్లియర్గా చూసినట్టయితే మనకి ట్రెడిషనల్గా నార్మల్గా ఈ మెంటల్ ఇల్నెస్ వాళ్ళకి అసలు ఏ హోమ్ ఉండదు, నార్మల్గా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. సో భిక్షయాటన చేసుకుంటూ వచ్చిన దాంతో తిని అక్కడిక్కడ చేయడం లాంటి జరుగుతుంది. వాళ్ళకి అసలు ప్రాపర్గా హెల్త్ కేర్ కూడా ఉండదు. సో వాళ్ళు చనిపోయినప్పుడు కూడా నార్మల్ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారు, లేకపోతే ఇప్పుడు మీరు హిందూ చదువుతున్నప్పుడు కూడా చాలాసార్లు చిన్న యాడ్స్ వస్తాయి. ఏంటంటే ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేశాము, ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఇంత హైట్ ఉన్నాడు, ఇంత ఈ కలర్ ఉన్నాడు, ఈ డ్రెస్ వేసుకున్నాడు, సో మీ వాళ్ళు అయితే వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి అనౌన్స్మెంట్స్ కూడా చూస్తారు కదా. సో అలా అనమాట. సో అలా వాళ్ళ రైట్స్ని వాళ్ళు అంటే వాళ్ళకి ప్రాపర్గా రైట్స్ ప్రొటెక్షన్ అనేది ఉండదు అనమాట. సో అందుకని ఈ ఆర్టికల్ ఏమంటుంది అంటే ఈవెన్ అక్కడ ఉన్న కమ్యూనిటీ కూడా రెస్పాన్సిబుల్, ఆ కమ్యూనిటీ వాళ్ళకు లోకల్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరగాల. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు కూడా మనకి ఎలాంటి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా అలాగే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ హ్యూమన్ రైట్స్ని కూడా ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి ప్రాపర్ హెల్త్ కేర్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అనేది చెప్తున్నారు. అండ్ అదే కాకుండా మనం చాలా వరకు లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అనేది ఉండడం కూడా జరిగింది. చాలా వరకు ఏంటంటే మనకి స్టేట్ లెవెల్లో కానీ మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ వాళ్ళకి తగ్గ హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ చేయడం లేరు. సో దాని మీద కూడా మనం కొన్ని చేంజెస్ అనేది తీసుకురావాలి అని చెప్తున్నారు. వాళ్ళ రైట్స్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పడం జరిగిందనమాట. సో నేను ఇక్కడ ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను, ఒకసారి చూడండి, రాయగలరా రాయలేరా, ఒక 2 minutes నేను చదవండి. అయిందా? సో మీరు రాసే పొజిషన్లో ఉన్నారా లేదా? లేకున్నా కూడా కంపల్సరీ మీరు ఒక 5 lines అయినా రాయడానికి ట్రై చేయండి ఎవ్రీడే. అండ్ ఇంకో ఆర్టికల్ వచ్చేసి ప్లాస్టిక్ మెస్. ఈ ప్లాస్టిక్ మెస్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే మనం సాటర్డే రోజు ఒక క్లాస్ చెప్పుకున్నాం. ఆ క్లాస్లో ఏంటి అంటే సో మన దగ్గర ఉన్న కెపాసిటీ ఆఫ్ ప్రాసెసింగ్ కంటే కూడా ఎక్కువ చెత్తని మనం జనరేట్ చేస్తున్నాము. సో హ్యూమన్స్ ఆర్ వెరీ గ్రేట్ అని చెప్పొచ్చు. సో మన దగ్గర ఉన్న ప్రాసెసింగ్ కెపాసిటీ వచ్చి 8,000 tons అయితే ఢిల్లీలో 11,000 tons చెత్త పర్ డే అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే చెత్త అనేది పైలప్ అవుతుంది డంపింగ్ సైట్స్లో అని ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. కాబట్టి
సో మనం ఎలాంటి ఆల్టర్నేటివ్ మెషర్స్ తీసుకోవచ్చు అని చెప్పి ఆర్టికల్ అయితే చెప్తున్నారు. సో ఒక్కసారి ఆర్టికల్ చూసినట్టయితే ఉత్పత్తిని అరికట్టడానికి మరియు ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడానికి మరిన్ని ప్రయత్నాలు చేయాలి అని చెప్తున్నారు. సో ఏంటి అంటే మనం ఏమైతే మెజర్స్ తీసుకుంటున్నామో మెజర్స్ అసలు సరిపోవట్లేదు. సో మనం ఇంకా ఎక్స్ట్రా మెజర్స్ తీసుకోవాలి. అదే కాకుండా మనం ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి కూడా వేరే ఆల్టర్నేటివ్ టెక్నాలజీని యూజ్ చేయాలని అయితే చెప్తున్నారనమాట. సో ఎందుకు ఇంత ప్రాబ్లం ఉంది అంటే మనం ఎంత చెత్త అయితే జనరేట్ చేస్తున్నామో ఇండియాలో ఓన్లీ 25% మాత్రమే మనం ప్రాసెసింగ్ చేస్తున్నామని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. సో దానివల్ల మనకి ప్రాబ్లం అనేది చాలా పెద్దగా రోజు రోజుకి పెరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. సో ఇండియాలో 4 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయినప్పటికీ ఓన్లీ 25% మాత్రమే రీసైక్లింగ్ అవుతుంది. అంటే మన దగ్గర వెరీ లో రీసైక్లింగ్ ఎఫిషియన్సీ ఉందని మాత్రం చెప్తున్నారు. ఎందుకు అంటే మన దగ్గర ప్రాపర్గా సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్ కాదు, అండ్ మన టెక్నాలజీ యూజ్ చేయట్లేదు, అండ్ పీపుల్కి కూడా అవేర్నెస్ లేదు. కాబట్టి ఓన్లీ 25% మాత్రమే, అంటే పావు భాగం మాత్రమే రీసైకిల్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఈపీఆర్ సిస్టమ్ ఉంది కదా, అంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే ప్లాస్టిక్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు కలెక్ట్ చేయాలి, వాళ్ళు ప్రాసెస్ చేయాలి. అయినప్పటికీ కూడా మనకి ఈపీఆర్ సిస్టంలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయని చెప్తున్నారు. అదే కాకుండా మన దగ్గర ఫ్రాడ్ కూడా చాలా జరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే ప్రాపర్గా ఆడిట్స్ అవన్నీ జరగవు కాబట్టి. సో ఏంటంటే అవుతున్నాయి అని చెప్పి ఆన్ పేపర్ రిపోర్ట్స్ ఉంటాయి, కానీ అక్కడ చూస్తే ప్రాక్టికల్గా ఏం జరగదు. అండ్ మనకి ఏంటంటే ప్రాపర్గా ఈ సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది కూడా ప్రాపర్గా రీసైకిల్ అనేది చేయాలని చెప్తున్నారు. ఓకే, ఇదనమాట. అదే కాకుండా మనకి ఇంకా మిగతా ఏదైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే వాటిని కూడా మనం యూజ్ చేసుకోవడానికి ట్రై చేయాలని చెప్తున్నారు. ఎందుకు అంటే మనకి వేరే కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియాలో రీసైక్లింగ్ చాలా తక్కువ. సో ఇండియా వేరే కంట్రీస్ సత్సంబంధాలు ఉండడం వల్ల మనం వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకుని వచ్చి మనం ఇక్కడ యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫెండింగ్ డిసేబిలిటీ రిజర్వేషన్స్ అంటే ఏంటి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు చాలా బాగా తెలుసు. సో చాలామంది డిసేబుల్డ్ రిజర్వేషన్స్ వద్దు అని చెప్పి ఈవెన్ స్మితా సబర్వాల్ కూడా ఒక ట్వీట్ చేయడం వల్ల కూడా దానికి ఏమైంది, ఇప్పుడు డిబేట్స్ అనేవి చాలా జరుగుతున్నాయి మనకి తెలుగు న్యూస్ ఛానల్స్లో. దానివల్లే ఇప్పుడు ఒక ఆర్టికల్ అనేది ఉంది. దాంతోపాటు ఈవెన్ నీతి ఆయోగ్ సిఇఓ కూడా దీని ఒకసారి మళ్ళీ విచారించాలి, చూడాలి అన్నట్టు చెప్పారు. కాబట్టి మనకి ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సో ఆల్రెడీ మనం చదివాం ఇంతకుముందు టాపిక్లో, ఇది కొత్త ఏం కాదు కాబట్టి అంత డీటెయిల్గా నేనేం చెప్పట్లేదు. జస్ట్ ఈ ఆర్టికల్లో ఏం రాసిందో జస్ట్ అదే చూద్దాము. సో రీసెంట్గా పూజా కేట్కర్ చేసిన నకిలీ వికలాంగుల ఆరోపణ చుట్టూ ఇటీవలి వివాదం వికలాంగులకు రిజర్వేషన్లు అవసరమా లేదా అని డిబేట్స్ జరగడం జరుగుతుంది. కాబట్టి మనం ఒకసారి చూసుకోవాలి అసలు వీళ్ళకి అవసరమా, పర్సన్స్ డిసేబిలిటీస్కి రిజర్వేషన్ అవసరమా లేదా, అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అసలు మనం దీన్ని ఎలా ఖచ్చితంగా చేయాలి అన్నట్టు చెప్పారు. సో ఇక్కడ ఈవెన్ రీసెంట్గా నీతి ఆయోగ్ ఫార్మర్ సిఇఓ కూడా రిజర్వేషన్ ఒకసారి రివ్యూ చేయాలి అని చెప్పడం వల్ల మళ్ళీ ఇది హాట్ డిబేట్గా మారడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ చూసుకున్నట్టయితే మనకి సిస్టమిక్ డిస్క్రిమినేషన్ అని చూస్తున్నాము. సో చాలా వరకు మనకి రిజర్వేషన్ కాంట్రవర్సీస్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఇది చూసుకోవాలి. ఎందుకు అంటే యాక్చువల్లీ ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయంటే అసలు యాక్చువల్లీ మన గవర్నమెంట్కి ఈ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్లో ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనేది లేదు. దానివల్ల ఏంటంటే చాలా వరకు మిస్గైడెడ్ వ్యూస్ అనేవి వస్తున్నాయి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళతో పని చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకున్న కేపబిలిటీస్ ఏంటి, వాళ్ళకి ఏం చేయగలరు, వాళ్ళు ఏం చేయలేరు, దాన్ని బట్టి వాళ్ళకి సర్వీస్ అలాట్మెంట్ అనేది చేయొచ్చు. కానీ మన గవర్నమెంట్ ఏంటంటే అసలు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళతో లేదు. కాబట్టి ఇది ఒక ఛాలెంజ్గా మారిందనమాట మన సొసైటీలో. అదే కాకుండా ఇప్పుడు 100% ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్టయితే సో ఈ కమ్యూనిటీ నుంచి ఓన్లీ 23% పీపుల్ మాత్రం ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు. అంటే ప్రాపర్గా వీళ్ళ రీప్రజెంటేషన్ అనేది గవర్నమెంట్లో లేదు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ రిజర్వేషన్ తీయడం వల్ల ఏమవుతుంది, ఆ కాస్త రిప్రజెంటేషన్ కూడా ఉండకుండా పోతుంది అనే క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఏంటి, ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని జాబులు తెప్పించుకోవడం. సో దాన్ని అరికట్టాలి అంటే ఫస్ట్ మనకి ప్రాపర్గా సర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉండాలి. సో ఇంతకుముందులాగా జస్ట్ సర్టిఫికేట్లో బ్లైండ్ ఆర్ కుంటోళ్ళు గుడ్డలు అని రాస్తే ఇవ్వకూడదు. ఇప్పుడు మన దగ్గర టెక్నాలజీ ఉంది. సో ఈవెన్ ఇప్పుడు యూపీఎస్సీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేషియల్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్ అవన్నీ చూసుకుంటున్నప్పుడు ఇలాంటి సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు కూడా మనం ప్రాపర్ టెక్నాలజీ అనేది యూజ్ చేయొచ్చు కదా, అకార్డింగ్ టు యూఎన్ కన్వెన్షన్స్ తీసుకోవచ్చు కదా అనే క్వశ్చన్ అనమాట. అది కరెక్టే కదా. సో నెక్స్ట్ వచ్చేసి
మనకేంటంటే రీసెంట్గా వాళ్ళకి రీజనబుల్ అకామిడేషన్స్ కూడా కావాలి అని చదువుకున్నాము. అక్కడ నేను ఒక స్టోరీ చెప్పాను, గజనీ మూవీ ఇంట్రడక్షన్ హాసిన్ సీన్ గురించి చెప్పాను. సో ఏంటి అంటే మనకు ప్రాపర్గా హైరింగ్ చేసుకున్నప్పుడు కానీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు కానీ వాళ్ళకి ప్రాపర్గా అకామిడేషన్ కూడా ఇవ్వాలా. సో చాలా మంది వికలాంగులు ఏంటంటే కొందరు హియరింగ్ ఇంపైర్మెంట్ ఉంటారు, కొందరికి కళ్ళు బాగా కనిపించవు, కొందరికి బాగా నడవలేరు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రాపర్గా ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్ నుంచి అయితే ఉంది అని చెప్పడం జరిగింది. అదే కాకుండా మనకి ఎలాంటి మిస్యూజ్ అయినా జరిగినప్పుడు ఏంటంటే ప్రాపర్గా గవర్నమెంట్ నుంచి స్టెప్స్ తీసుకొని వాళ్ళకి కూడా ఈక్వల్ రైట్స్ అండ్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి అని మాత్రం ఇక్కడైతే క్లియర్ కట్గా చెప్పారు. సో నెక్స్ట్ మీరు చూసేసరికి ఇక్కడ ఇంకో ఆర్టికల్ అండి, ఆన్ రిజర్వేషన్స్ అండ్ ఓబీసీ క్రీమీ లేయర్. సో ఇది కొత్త టాపిక్ ఏం కాదు, ఎప్పుడు చెప్పుకునే సోదిని అనమాట. మనకు పాలిటీలో ఈ పాలిటిక్స్ క్లియర్గా చెప్తారు. సో ఇదేంటి అంటే 27% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఓబీసీ. సో ప్రతి కాస్ట్ తీసుకున్నట్టయితే అందరూ పెద్ద ఉన్నోళ్ళేం కాదు, అందరూ లేనోళ్ళేం కాదు. సో ఏంటంటే వాళ్ళ యొక్క సంపాదన, వాళ్ళ గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా, వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది, దాన్ని బట్టి మనం క్రీమీ లేయరా నాన్ క్రీమీ లేయరా అని డిసైడ్ చేయాలి. సో అలా నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి మన రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసుకున్నట్టయితే ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16 ఈ రెండు వచ్చేసి మన ఫండమెంటల్ రైట్స్లో వస్తున్నాయి కదా. సో ఆర్టికల్స్ 14 నుంచి 18 ఏం చెప్తాయంటే రైట్ టు ఈక్వాలిటీ, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ఐస్ ఆఫ్ లా ఉంటుంది. అయినప్పటికీ మనకి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. అంటే కొన్ని వర్గాల వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఎంప్లాయ్మెంట్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అవి వచ్చి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కింద రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఆర్టికల్ 15 మరియు 16 ప్రభుత్వ ఉద్యోగాల యొక్క ఏదైనా విధానంలో పౌరులందరికీ సమానత్వానికి హామీ ఇస్తుంది. అయినప్పటికీ కొన్ని స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి అంటే ఓబీసీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి 27% ఆఫ్ రిజర్వేషన్ ఓబీసీ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి మండల్ కమిషన్ అనేది కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే మనకి ఇంద్ర సహాని కేసు ఉంది కదా. సో ఇంద్ర సహాని కేసులో కూడా సుప్రీంకోర్టు ఏమని ఒప్పుకుంది, సరే 27% రిజర్వేషన్ ఇవ్వచ్చు, కానీ మొత్తం రిజర్వేషన్ వచ్చేసరికి 50% కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పడం అయితే జరిగింది. ఓకే, సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ సౌత్ ఆఫ్రికాస్ న్యూ లా ఆన్ క్లైమేట్ చేంజ్. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ అరికట్టడానికి కొత్త లా అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే దక్షిణ ఆఫ్రికా ప్రెసిడెంట్ ఎవరు, రాంఫోసా. సో రాంఫోసా అనేది ఒక లా మీద సైన్ చేయడం అయితే జరిగింది. ఆ సైన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు మ్యాండేటరీగా కంపల్సరీగా ఏ కంపెనీస్ అయితే లార్జ్ ఫాసిల్ ఫ్యూయల్ హెవీ ఇండస్ట్రీస్ అయినప్పటికీ వాళ్ళ మీద కొంచెం కంట్రోల్ అనేది చేశారు. దానివల్ల ఏంటంటే గ్రీన్ హౌస్ ఎమిషన్స్ తగ్గించడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఇలా కొంత మేరకు మనం గ్రీన్ హౌస్ ఎమిషన్స్ని తగ్గించవచ్చు, దానివల్ల జరిగే క్లైమేట్ చేంజ్ అరికట్టవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు ఆర్టికల్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా రిలేస్ ఆన్ మెయిన్లీ కోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కోల్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో కోల్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుందంటే గ్రీన్ హౌస్ ఎమిషన్స్ అనేవి చాలా రిలీజ్ అవుతాయి అట్మాస్ఫియర్లో. ఈ సౌత్ ఆఫ్రికా అనేది మన వరల్డ్లో, మన ప్రపంచంలో 15th స్థానంలో ఉంది ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ రిలీజ్ చేయడంలో. సో అందుకని ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన మల్టిపుల్ యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో, లాస్ ఏమైతే ఉన్నాయో, సో వాటి ఆధారంగా అది కూడా ఒక లా క్రియేట్ చేయడం అనేది చేశారు. అవి ఏ లాస్ అంటే ఇండియాలో ఉన్న ఈపీఏ అంటే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కానీ, ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్, వాటర్ ప్రివెన్షన్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్. సో ఈ యాక్ట్స్ తీసుకొని ఇదే విధంగా వాళ్ళు కూడా ఒక యాక్ట్ క్రియేట్ చేశారు. దానివల్ల ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో ఇది ఈ ఆర్టికల్. సో ఇప్పుడు మీరు హైదరాబాద్ పేజ్కి వెళ్ళినట్టయితే సో టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఉన్న 2 ఆర్టికల్స్ చెప్పాను. న్యూస్లో ఉన్న ఆర్టికల్స్ ఒకసారి చూద్దాము. ఇక్కడ వచ్చి సైట్స్ అనేది నార్మ్స్ అనేవి ఈజ్ చేయడం వల్ల ఈ అగార్వుడ్ ఎక్స్పోర్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది అగార్వుడ్ అంటే ఏంటి, ఇక్కడ ఈ సైట్స్ అంటే ఏంటి, ఈ రెండింటి మీద ఫోకస్ చేసి అసలు అగార్వుడ్ దేనికి యూజ్ చేస్తాం, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటో చూసుకోవాలి. అండ్ అంతే అండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ఒక్కసారి విజయవాడ పేపర్ తీసుకుందాము. సో మోస్ట్లీ సేమ్ ఆర్టికల్సే ఉంటాయి, కాకపోతే మీకు ఇక్కడ చేంజ్ అయ్యేది ఇక్కడ విజయవాడ ఎడిషన్లో. ఇక్కడ అంతకు మించి ఏం ఆర్టికల్స్ అయితే అనిపించలేదు ఈరోజు. ఓకే, ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది, రెడ్ కార్పెట్ వెల్కమ్ అవైట్స్ రాయల్
బెంగాల్ టైగర్ ఇన్ శేషాచలం. సో ఈ శేషాచలం టైగర్ రిజర్వ్ ఎక్కడుందో చూసుకోవాలి. దాంతోపాటు మీకు రాయల్ బెంగాల్ టైగర్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే సరిపోతుంది. అంతే, ఇది ఒక్కటి ఎక్స్ట్రా ఆర్టికల్ ఉందండి, అంతే, ఇంతకు మించి ఇంకేం లేవు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈరోజు మన న్యూస్ పేపర్లో ఉన్నవి. సో బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. కంపల్సరీ మన ఈ న్యూస్ ఛానల్ని సపోర్ట్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి కోడ్స్ కావాలి అనుకున్నా కూడా మమ్మల్ని ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు. సో కాంటాక్ట్ అవ్వాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి 8074765513 అండ్ మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.